ఫ్రెండ్స్, ఈరోజు నేను ఐఎంఎం యాప్లో వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి నేను మీకు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్డేట్ చేయాలనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎంఎంఎస్ యాప్ అప్డేట్ అయింది. ఆ అప్డేటెడ్ వెర్షన్లో వచ్చిన న్యూ ఆప్షన్ ఏంటంటే డీవార్మింగ్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ను హెచ్ఎం లాగిన్లో సబ్మిట్ చేసే విధానం వచ్చింది. సో ఇప్పుడు నేను డీవార్మింగ్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ హెచ్ఎం లాగిన్లో ఏ విధంగా చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది హెచ్ఎం గారు ఆయన లాగిన్ డీటెయిల్స్లోనే చేయాలి. ఇది హెచ్ఎం గారు క్లాస్ వైజ్ డిస్ట్రిబ్యూటెడ్ కౌంట్ డీటెయిల్స్ క్లాస్ వైజ్ సబ్మిట్ చేయాలి. దీనికోసం ముందుగా మీరు ఐఎంఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ స్కూల్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ఐఎంఎంఎస్ యాప్లో లాగిన్ కండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో 2 టైల్స్ ఉంటాయి, పిఎం పోషన్ మిడ్ డే మీల్స్, టీఎంఎఫ్. సో మీరు ఇందులో చేయవలసింది పిఎం పోషన్ మిడ్ డే మీల్స్ అనే టైల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగా కొన్ని ఆప్షన్స్ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో స్పెసిఫిక్గా ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే జాతీయ నులుపురు పురుగుల నివారణ దినోత్సవం అన్నమాట. సో డీవార్మింగ్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ దీని గురించి ఈరోజు అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులందరూ తగు జాగ్రత్తలతో విద్యార్థులకు అందించాలి. అలాగే దాన్ని ఈ యాప్లో ఈ ఇచ్చిన న్యూ అప్డేటెడ్ వెర్షన్లో అందించాలి. ఒకవేళ ఈరోజు కనుక ఎవరన్నా విద్యార్థులు స్కూల్కి రాకపోతే వాళ్ళకి నెక్స్ట్ డే అయినా అందించాలన్నమాట. అలాగే పిల్లలు ఎవరో కూడా ఈ టాబ్లెట్స్ ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడే ఉండి స్కూల్లోనే వేయించేలా కూడా చూడాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్ గారిది. సో ఇందులో ఇప్పుడు డీవార్మింగ్ టాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ అనే టైల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇలాగా డీవార్మింగ్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ అని, అలాగే పేజ్ అనే ఒక ఆప్షన్ కూడా మీకు ఉంటుంది. సో ఈ పేజ్ అనేది క్లిక్ చేస్తే పేజ్ 1 ఆగస్ట్ 2025 అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ స్కూల్లో ఉన్న అన్ని తరగతుల యొక్క పిల్లల వివరాలు మీకు డిస్ప్లే అవుతాయి. సో ఇందులో క్లాస్ వైజ్ బాయ్స్ ఎన్రోల్మెంట్ అలాగే గర్ల్స్ ఎన్రోల్మెంట్ 2 కూడా స్పెసిఫిక్గా మనము మెన్షన్ చేయాలి. బాయ్స్ ఎన్రోల్మెంట్ 12 ఉంటే మనము ఎంతమందికి డీవార్మింగ్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసామో ఆ కౌంట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎంత అయితే అంత మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే బాయ్స్కి గర్ల్స్కి కూడా ఇద్దరికి మనము తప్పనిసరిగా ఈ డిస్ట్రిబ్యూషన్ కౌంట్ మనం ఇందులో చూపించాలి. అలాగే ఏ క్లాస్ అయితే ఉందో అన్ని క్లాసులకి మనం డిస్ట్రిబ్యూషన్ కౌంట్ ఇక్కడ తప్పనిసరిగా చూపించుకుంటూ వెళ్ళాలి. క్లాస్ వైజ్ అనమాట. బాయ్స్కి బాయ్స్, గర్ల్స్ సపరేట్గా ఉంది. సో క్లాస్ వైజ్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కౌంట్ ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమందికి మనం డిస్ట్రిబ్యూట్ చేసాము, బాయ్స్ అయితే బాయ్స్, గర్ల్స్ అయితే గర్ల్స్, టోటల్గా అన్ని క్లాసుల వారికి మనము ఇలా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది అనమాట. చేసిన తర్వాత ఫైనల్గా ఈ సబ్మిట్ బటన్ కొడితే ఆటోమేటిక్గా ఈ డేటా సబ్మిట్ అవుతుంది. ఈ విధంగా ఈ రోజున స్పెసిఫిక్గా ఈ డీవార్మింగ్ టాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈరోజు తప్పనిసరిగా అందరు ప్రధానోపాధ్యాయులు తగు జాగ్రత్తలతోటి పూర్తి చేసి అందరు విద్యార్థులకి అందజేయవలసి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.